భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, వాగుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద నీటి ప్రవాహం వస్తున్నందున భువనగిరి నుండి చిట్యాల, నల్గొండ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణంలోనే ఎస్సీ కాలనీకి పోయేటువంటి రోడ్డు పూర్తిగా పొంగిపోయి ప్రమాదకరంగా మారింది. విద్యుత్ స్తంభాలు కూడా పక్కకు వరగడం జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ అధ్యక్షులు కర్ర ప్రవీణ్ మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాలనీవాసులతో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించారు. వైటీడీఏ కాంట్రాక్టర్లు కమిషన్ కోసం కకృతిపడి ఇష్టారాజ్యంగా ఆ యొక్క అలుగు నిర్మాణం చేశారన్నారు. ఆ యొక్క నిర్మాణం కూడా అసంపూర్తిగా చేయడం ద్వారా కాలనీకి వచ్చిపోయేందుకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని, గతంలో కూడా ఎన్నోసార్లు ఈ యొక్క రోడ్డు కుంగిపోవడం జరిగిందని, అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. సుమారు 2 సంవత్సరాల నుండి ఇదే విధంగా జరుగుతుంది. కేవలం తాత్కాలిక పనులు చేసి సరిపెట్టుకున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని కాలనీ వాసులతో పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓకి వినతి పత్రం అందచేయడము జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండలం మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి జల్లా భానుచందర్, కార్యదర్శి పలుగుల సురేష్, కాలనీవాసులు లక్ష్మీనారాయణ, బూడిద శ్రీను, నరేష్, గిరి, అజయ్, శ్రీశైలం, వంశీ తదితరులు పాల్గొన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఇష్టారీతిన వైటీడీ అధికారులు ఈ రోజు యాడిపల్లిలోని ఎస్సీ కాలనీని కనుమరు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది ఒక విధంగా ఉన్నటువంటి కాలువ నిర్మాణం, దాని దిశను మార్చి ఇంకో విధంగా నిర్మించి అది సగం నిర్మించడం వల్ల ఈ రోజు ఎస్సీకం పోయే పరిస్థితి లేదు. దీనివల్ల నిన్న మొన్న కూడా చాలా మంది దగ్గర దారుణమైనటువంటి కాలనీవాసులు గాయపడడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఉదయం ఎంఆర్ గారు వచ్చి కూడా చూద్దాం అనే విధంగా ఈ రోజు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఎవరైనా ప్రాణాలు పోతే మీరు స్పందిస్తారా? మరి ప్రజల ప్రాణాలు మీకు పట్టవా? మరి మీకు కట్టే మున్సిపల్ ట్యాక్స్ కావాలని చెప్పి ఈ సందర్భం ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు తక్షణం ఎస్సీ కాలనీ యొక్క సీసీ రోడ్ను, ఆ డ్రైనేజ్ నిర్మాణాన్ని తక్షణం నిర్మించాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఒక కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.